యూట్యూబ్లో రకరకాలుగా మీరు 29 రూపీస్ ఇచ్చేస్తే మీకు టిక్స్ చెప్పేస్తాం. రకరకాల యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తున్నాయి. అదంతా పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ కాదు. మీ భవిష్యత్తులో ఏదైనా పునాది ఏం కాదు. వాటికి మీరు వరి అవ్వద్దు. ఓకేనా? ఈ టిక్ టేబుల్స్ ఈ టిక్ చెప్పు టిక్ ఉపయోగపడుతుందని నేను చూశాను. అది ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పి వేదిక మ్యాథమెటిక్స్ గురించి కానీ రకరకాల టిక్స్ మ్యాథమెటిక్స్ చాలా టిక్స్ చెప్తా అంటారు. మా గ్రూప్లో జాయిన్ అవ్వండి. 29 రూపీస్ 39 రూపీస్ చాలా అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. వాటికి మీరు వరి అవ్వద్దు. మీ పేరెంట్స్ కూడా చెప్పండి. దీని గురించి మనం కంగారు పడుతుంది నేర్చుకోవచ్చు. నేను భవిష్యత్తులో ఉపయోగపడవాలి ఆ టిక్స్ అంతా. మనం మామూలుగా క్యాలిక్యులేషన్ ఎలాగో తప్పదు. క్యాలిక్యులేషన్ చేసి మనం నేర్చుకుని సొంతం నేర్చుకోవాలి తప్పదు కదా. ఏదో అక్కడ ఒక టేబుల్స్ కోసం ఒక మల్టిప్లికేషన్ కోసం టిక్ నేర్చేసుకుని అదే ముందుకు వెళ్ళిపోతామంటే మనం వెళ్ళలేము. సమస్యలు వస్తాయి. అంత ఈజీ కాదు. దాని గురించి పెద్ద వరి అవ్వకండి. సరదాగా నేర్చుకోవాలి. దానిలో వెళ్ళిపోతాం నేర్చుకుని ఒక చూస్తాను చూడండి ఇది చూడండి. అది మనకు పునాది అవ్వదు. పెద్ద పునాదిగా నేను నిలబడదు మనం. ఓకే దా మోజెస్ కూర్చో. ఇక్కడ లేట్ అయిందండి మోజెస్. 17 టేబుల్ రావాలి. 10 టేబుల్స్ వచ్చి అనుకోండి అదే టేబుల్స్ కూడా టిక్ ఉందంటే కారణం అది. 17 టేబుల్ నేర్చుకోకుండా 17 టేబుల్ అప్లై చేసి అలా 20 టేబుల్స్ వరకు ఇక్కడ దీనిలో ఉంది. మీ వీడియో మళ్ళీ మీకు పంపిస్తాను. ముందు నేను చెప్పినాం 17 టేబుల్ మనకు రాదు. 10 టేబుల్స్ వచ్చు అనుకోండి. ఎలా చేయండి 1750 తెలియాలి. మల్టిప్లికేషన్ అలాగే చేయాలి కదా. 17 టేబుల్స్ ఎలా చేస్తారు? డైరెక్ట్ 17 టేబుల్స్ చదివే చేస్తారు. మనం మాట్లాడి మల్టిప్లికేషన్ చేయకుండా 17 టేబుల్స్ చదువుకుంటారు వచ్చిన వాడు. అదే కదా. ఇంకా ఎలా 73 టేబుల్ 73 చదువుతారు కదా. ఇక్కడ 73కి ఏం చేస్తాం? 73 చేయడానికి కూడా ఎలా చేయమంటే సింపుల్గా 7 into 3 21 2 plus 1 21 ఉందా? అదే 23 plus 2 51 వస్తుంది. అదే ఇది ఇక్కడ 17 into 3 మల్టిప్లై చేసేటప్పుడు 5 వేస్తే యాక్చువల్గా టేబుల్ దగ్గర లెక్క వస్తుంది కదా. ఇక్కడ 51లో 5 వచ్చి 17 into 2 వస్తే 17 into 2 వచ్చేస్తే డైరెక్ట్ 34 వచ్చేస్తుంది. రాకపోతే 14 ప్లస్ 2 యాడ్ 1 2 యాడ్ చేస్తే 34 వచ్చేస్తుంది. ఈ 34కి 5 యాడ్ చేస్తే అంతే కదా. 34కి 5 యాడ్ చేస్తే 39. మామూలు ఆర్డినరీ మల్టిప్లికేషన్లో 23 into 17 14 16 23 అదే వస్తుంది. అంటే 17 3గా రాకపోయినా ఇలాగా 37 మల్టిప్లై చేసుకుని ఆ వచ్చిన 2ని 3 1జాకి యాడ్ చేస్తే వచ్చేసింది. 3 1జా 3కి 2 యాడ్ మిగిలిన దాకా వచ్చిన 2 యాడ్ చేసి 51 అయిపోయింది. 17 టేబుల్ మర్చిపోతే మన దగ్గర లేకపోయినా 3 టేబుల్ ఉంది కదా. 3 7 21 2 3 1 3 plus 2 5 51. అది ఈ ఏదో ప్లేస్లో 17లో 3తో చేసుకుంటూ అది వేసుకుంటూ అలాగే మరి 17 2తో చేసుకుంటూ 17 2 చేసుకుంటూ మన మైండ్లో ఉంటే ఒకేసారి చేసేసి 34 చేసుకుంటూ ఇలాగా 4 వేస్తాం తర్వాత 3 వేస్తాం మైండ్లో ఉంటే కనుక ఆ 34కి 5 యాడ్ చేసుకుంటే మిగిలిపోయిన 5 యాడ్ చేసుకుంటే వస్తుంది అన్నమాట. అట్లాంటి మెథడ్. ఆ మెథడ్లో కూడా టేబుల్స్ని ఇలా ప్రతి టేబుల్ని కూడా 17 into 1 17 into 2 34 17 into 3 51 17 into 4 ఎలా వేస్తాం? ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని జ్ఞాపకం లేకపోతే టేబుల్ ఎలా వేస్తాం? ఇప్పుడు ఎలా అనుకున్నాం మనం అక్కడ 17 into 4 7 4 7 28
ఇంతేనా? 7 చేస్తున్నాను. 4 7 28 కదా. 2 + 4 60. 70 టేబుల్ లేకపోతే 4 7 28 వేసి 2 4 1 యాడ్ చేస్తే 68 వచ్చేసింది. ఇలా టేబుల్ ఇలా ఫిలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఒకవేళ టేబుల్ మొదలు రెడీగా లేకపోయినప్పుడు అప్పుడు కూడా వేసుకుంటూ కూడా ఒక టేబుల్ తయారు చేసేయచ్చు. అయితే క్యాలిక్యులేషన్ పట్ల కూడా ఉపయోగించుకుంటే టేబుల్ 20 టేబుల్స్ ఈ మెథడ్ అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఇది ఈ యూట్యూబ్కి సంబంధించి బాబు దీనికి 50 minutes కంగారు పడకండి. వాళ్ళకి పేరెంట్స్ వచ్చి కంగారు పెట్టి పంపించేద్దాం. ఇది ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేసుకోండి. ఇది